నేను జీవని మరికల్ నుంచి ఫస్ట్ వైపీసీ. ఈరోజు నేను మాట్లాడే టాపిక్ గాలి. మనం అమ్మ కడుపు నుంచి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు గాలి ఎంత అవసరం. మనం ఒకరోజు నీరు లేకుండా అన్నం లేకుండా ఉండగలం, కానీ గాలి లేకుండా ఒక 5 నిమిషాలు కూడా ఉండలేదు. గాలి అనేది పంచభూతాలలో ఒకటి. అటువంటి గాలిని మనం నాశనం చేస్తున్నాం. ముఖ్యంగా గాలి కాలుష్యానికి కారణం కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫరిక్ డైఆక్సైడ్. ఇంకా పరిశ్రమలను ఏర్పాటు చేయడం, వాహనాలు నడపడం, వీటి నుండి వచ్చే గాలిలో వదలడం వల్ల ఆ గాలి వాతావరణంలో కలుస్తుంది. ఆ గాలిని మనం పీల్చుకోవడం వల్ల అనేక వ్యాధులు, లంగ్ క్యాన్సర్, ఇంకా క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తాయి. ముఖ్యంగా కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ వంటి గాలిని పీల్చుకోవడం వల్ల మనం కోమాలోకి వెళ్ళడం లేదా చనిపోవడం జరుగుతుంది. ఇంకా చెట్లను నరకడం వల్ల ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోతాయి, వాతావరణంలో మార్పులు వస్తాయి. ఇంకా ఓజోన్ పొర దెబ్బతిని యాక్సిడెంట్కి కారణం అవుతాయి. గాలి అనేది సహజంగా లభిస్తుంది, కానీ మనం వాటిని నాశనం చేస్తున్నాం. మనం ఈరోజు భూమి మీద బతికి ఉండడానికి కారణం సహజ వనరులు. వాటిని కాపాడుకోవడం మన బాధ్యత. వాటిని కాపాడుకుంటే మనల్ని మనం కాపాడుకున్నట్టే. కాబట్టి సహజ వనరులను కాపాడుకోవడం మరువ కాకుండా బాధ్యతగా తీసుకోండి. థ్యాంక్ యూ.